పార్లమెంట్ లోపలికి ఎవరైనా పోవాలంటే ఒకటికి 3 చోట్ల అంచనా వారికి తనిఖీలు ఉంటాయి. ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ అయితే తప్ప రాదు. లోపలికి దిండారు పొగబాబు తీసుకొని వాళ్ళకి పాస్ చేసింది బీజేపీ వాళ్ళు. మరి లోపలికి ఎట్టబోగారు 2-3 చోట్ల తనిఖీలు ఉన్న పట్టుకోలేకపోయారా? నా బాధ ఏంటంటే అట్లాంటి వాడు మామూలు బాంబులు తెచ్చి ప్రైమ్ మినిస్టర్ మీద చేసి ఉంటే ఏమైంది, హోమ్ మినిస్టర్ మీద పేసి ఉంటే ఏమైంది, కబుర్లు మునిగిపోయావు కదా. మరి అది అంత ప్రమాదమైనటువంటి ఘటనని నాన్ సీరియస్ తీసుకొని కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ తమాషాలు చూస్తున్నారు. అయ్యా దాన్ని స్టేట్మెంట్ ఇవ్వండి, ఏదో చెప్పండి ఆయన అంటే పార్లమెంట్ బయట చెప్తారు తప్ప లోపల చెప్పడం లేదు. అందుకని నిరసనగా చేస్తే మొత్తాన్ని తీసి పారేస్తారు. అంటే ఎంతమందిని తీసేది ఫస్ట్ టైం, బహుశా ఇదే లాస్ట్ టైం కూడా అవుతుంది. ఈ గత భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ప్రధానమంత్రికి వచ్చే అవకాశం లేకుండా చేస్తాం. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా దాదాపు 26 రాజకీయ పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా బీజేపీ హఠావో ఉద్యమం తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఓడిస్తే